ఓకే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వచ్చిన 2 ఫోటోలు సార్ అవి. ఆ 2 ఫోటోలు ఒకసారి డిస్ప్లేలో కూడా ప్లే చేయండి, ఎందుకంటే పబ్లిక్ కూడా తెలియాలి. అంటే నేను ఎందుకు ఆ 2 ఫోటోలు మీకు పెట్టానంటే సార్, అఫ్ కోర్స్ వైసీపీ పార్టీ చెప్పినట్లు అసలు జనం అంటే జగన్, జగన్ అంటే జనం, తండోపతండాలుగా విపరీతంగా జనం వస్తారు కానీ ఓట్లు వేయడానికి రాదు జగన్మోహన్ రెడ్డి గారికి. అది పక్కన పెడితే సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటనలో కూడా 3 అంశాలను చూస్తాం మనం. ఒకటి, ఒక పెద్ద ఆవిడో, ఒక ముసలావిడో, లేకుంటే ఒక దివ్యాంగులో వచ్చి కలుస్తారు, ఆయన పోయి ముద్దు పెడతాడు. 2, స్కూల్ డ్రెస్ వేసుకొని ఒక స్కూల్ పాప ఏడ్చుకుంటూ వచ్చి జగన్ మామయ్య అని చెప్పేసి కార్ దగ్గరకు వస్తే జనంలో నుంచి తీసుకొచ్చి ఆ పాపకి నెత్తి మీద కూడా ముద్దు పెట్టి ఒక ఆశీర్వాదం పంపిస్తాడు. ఇది 2వది. సార్ 3వది, ఇది అత్యంత బాధాకరమైన విషయం రాజు గారు. సంవత్సరం బిడ్డ, చంటి బిడ్డ, సంవత్సరం అప్పుడే పుట్టి సంవత్సరం అయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు, నెలల బిడ్డలు, అంత క్రౌడ్ లో, అంత జనసంద్రోహంలో కూడా ఆ బిడ్డను ఎత్తుకుంటాడు, ముద్దు పెడతాడు, ఆ బిడ్డను పంపిస్తాడు అక్కడి నుంచి. సార్ ఇది అంటే అభిమానం 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 అని మాట్లాడుతున్నారు సార్. సంవత్సరం బిడ్డకు కూడా అభిమానం ఉంటుందా? అప్పుడే పుట్టిన పసికందు, నెలల బిడ్డ, సంవత్సరం కూడా వచ్చి ఉండదు, వాళ్ళకు కూడా అభిమానం ఉంటుందా? అంటే వాళ్ళ తల్లిదండ్రులకి కనీసం బుద్ధి జ్ఞానం ఉండదా సార్? అంత జనసంద్రోహంలో ఊపిరి తీసుకోవడానికి కష్టం కదా. నిన్న నేను ఇబ్రహీంపట్నం మీద నుంచి వస్తుంటే సార్, విజయవాడకి వెళ్ళి వస్తుంటే రోడ్డు మీద మొత్తం చెప్పులు తెగిపోయి ఎక్కడికక్కడ చెప్పులు కుప్పలుగా పడిపోయి ఉన్నాయి. సరే ఓకే, వాళ్ళ అభిమానం పాపం, చెప్పులు తెగిపోయినా, కార్ల కింద పడి ప్రాణాలు పోయినా, బైక్ స్టార్ట్లతోటి ప్రాణాలు పోయినా, గుండెపోట్లు వచ్చే ప్రాణాలు పోయినా, పోతుంది మా కార్యకర్తలే కదా అని మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలోనే ఉన్నారు. ఎస్, అఫ్ కోర్స్ మా కార్యకర్తే కదండి, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటని కూడా మాట్లాడాడు గతంలో. ఆయన సింగయ్య అనే ఒక వ్యక్తి కారు కింద పడి చనిపోయినప్పుడు వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు కార్ టైర్ కింద పడి అతను ప్రాణాలు పోయాయని తెలిసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మీటింగ్ పెట్టి, మీరెందుకు కంగారు పడుతున్నారు, పోయింది మా కార్యకర్తే కదా. అఫ్ కోర్స్ మీ కార్యకర్తే, కానీ చనిపోయింది మనిషి కదా, ఎవరి కార్యకర్త అయినా సరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరిట నిన్న జోగి రమేష్ గారి ఇంటికి రావటం ఒక ఎత్తు అయితే, 2 కుటుంబాల్లో శోకసంద్రాలు మిగిలిపోయినాయి. 2 కుటుంబాల్లో శోకసంద్రాలు మిగిలినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారు నాయకుడు కాబట్టి ఇంటికి వెళ్ళి పరామర్శించాడండి, హ్యాపీ. పనిలో పని నిన్న అదే విధంగా జగ్గేపేట కూడా పోయి ఉండాల్సింది. రాంబాబు గారు చనిపోయారు నిన్న, దారే కదా. ఎట్లా తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం రావడానికి 7 గంటల సమయం పట్టింది కదా, మళ్ళీ ఇంకొక 7 గంటలు, ఒక 10 గంటలు వేసుకొని ఇంటికి వచ్చి పరామర్శించి పాడేమోసి వెళ్ళాల్సింది, తప్పేముంది? వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడే కదా పాపం ఆయన, రాంబాబు గారు. ఆ పిల్లాడు బైక్ స్టెంట్ లో చనిపోయాడు. శేఖర్ ఏమంటాడు, దారిని పోతూ రోడ్ యాక్సిడెంట్ లో పడిపోయాడు అన్నారు. ఆ పిల్ల